శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 20వ సర్గము. ఖరుడు పంపిన రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చుట, శూర్పణఖ మరలా ఖరుని ఆశ్రయించుట. తరువాత క్రూరురాలైన శూర్పణఖ శ్రీరాముని ఆశ్రమానికి చేరి అక్కడ ఉన్న సీతారామ లక్ష్మణులని ఆ రాక్షసులకి చూపించింది. అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు జనక మహారాజు కూతురైన సీతాదేవితోనూ లక్ష్మణునితోనూ కూడి పర్ణశాల యందు కూర్చొని ఉన్నాడు. ఆ రాక్షసులు ఆ ముగ్గురిని చూశారు. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమం దగ్గరకు వచ్చి ఉన్న ఆ రాక్షసులను, ఆ రాక్షసి శూర్పణఖను చూశాడు. తరువాత అతడు తేజోమూర్తియు తమ్ముడును అయిన లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: ఓ సౌమిత్రి, ఒక క్షణకాలం పాటు సీతాదేవిని రక్షిస్తూ ఇక్కడనే ఉండుము. ఈ రాక్షసి శూర్పణఖతో కూడి ఇక్కడికి వచ్చిన రాక్షసులను వధిస్తాను. మహాత్ముడైన రాముని యొక్క సమయస్ఫూర్తితో కూడిన మాటలను విని లక్ష్మణుడు సరే అని పలికి అన్న ఆజ్ఞను తలదాల్చాడు. వెంటనే శ్రీరాముడు బంగారంతో అలంకరింపబడిన తన ధనస్సును సంధించాడు. తరువాత ఆ ధర్మాత్ముడు ఆ రాక్షసులతోటి ఇలా అంటున్నాడు: మేము ఇరువురుము సోదరులము, దశరథుని కుమారులము, రామలక్ష్మణులము. మేము ఈ సీతాదేవితో కూడి సులభంగా చొరరాని ఈ దండకారణ్యంలో ప్రవేశించాము. మేము కందమూల ఫలములను తింటూ జితేంద్రియులమై తాపస ధర్మములను ఆచరిస్తూ ఈ దండకవనమున నివసిస్తూ ఉన్నాము. మమ్ము మీరు ఎందుకు బాధిస్తున్నారు? హింసా ప్రవృత్తి గల మీ వంటి పాపాత్ములను రణరంగమున వధించుటకై మహర్షుల ఆదేశమును అనుసరించి నేను ధనుర్బాణములను ఆయుధములను చేపట్టాను. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధము చేయదలుచుకున్నచో పారిపోక నిర్భయంగా ఇచ్చటనే ఉండండి, లేక మీకు ఏమాత్రము ప్రాణముల మీద తీపి ఉన్నను వచ్చిన త్రోవనే వెళ్ళండి. అంతటా బ్రహ్మహత్యలకు పాల్పడువారు, శూలములను ధరించడివారు అయిన ఆ 14,000 మంది రాక్షసులు శ్రీరాముని మాటలను విని ఎంతో మండిపడుతూ ఆయనతోటి ఇలా అంటున్నారు: మహాకాయుడు, మాకు ప్రభువు అయిన కరుణకు నీవు కోపాన్ని తెప్పించావు. ఇప్పుడు రణరంగమునందు మా చేతిలో నీకు చావు తప్పదు. కనుక నీవే ప్రాణములపై ఆశ వదులుకొనుము. మేము చాలామందిమి, నీవు ఒంటరివాడవు. మా ఎదుట సమరరంగమున నిలబడుటకు నీకు శక్తి ఎక్కడిది? ఇంకా యుద్ధం చేయటం కూడానా? యుద్ధమునకు రమ్ము. మేము భుజబలముల కొద్దీ ప్రయోగించిన పరిఘలు, శూలములు, పట్టిసములు మొదలగు ఆయుధముల దెబ్బలకు నీ చేతిలోని ధనుస్సు ముక్కలవుతుంది. నీ గర్వము అణుగుతుంది. చివరకు నీ ప్రాణములు కూడా మిగలవు. ఆ 14,000 మంది రాక్షస యోధులు ఇలా పలికి ఎంతో కోపించిన వారై వివిధములగు ఆయుధములను పైకెత్తి శ్రీరాముని మీదికి విజృంభించారు. తరువాత వారు అజేయుడైన ఆ రఘురామునిపై శూలములను విసిరివేశారు. అంతటా శ్రీరాముడు వారు ప్రయోగించిన 14,000 శూలములను తన బంగారు బాణములచే అక్కడికక్కడే పూర్తిగా ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తరువాత మహాతేజస్శాలి అయిన రఘునాథుడు మిక్కిలి కోపించి శిలలపై సానలు దీరి సూర్యుని వలె వెలుగులను విరజిమ్ముచున్న బాణములను చేతబట్టాడు. తరువాత శ్రీరాముడు విల్లెక్కుపెట్టి రాక్షసులపై గురిపెట్టి ఇంద్రుడు వజ్రాయుధమును వలె ఆ బాణాల్ని వారిపై వదిలాడు. ఆ బాణములు కాంచన భూషితములై బంగారు పిడులు కలిగి తళతళ మెరుస్తూ ఉన్నాయి. అవి రాక్షసుల వక్షస్థలాలను వేగంగా క్షణంలో చీల్చివేసి రక్తసిక్తములై బయటకు వచ్చాయి. తరువాత ఆ శరములు పిడుగుల వలె ధ్వనిస్తూ భూగర్భంలో చేరాయి. శ్రీరాముని బాణముల దెబ్బలకు వారి గుండెలు బ్రద్దలైనవి. అవయవములన్నీను రక్తంతో తడిసిపోయాయి. వారు మొదలు నరికిన చెట్ల వలె నేలపై పడి అసువులు బాశారు. ఆ విధంగా నేలపై గూలిన ఆ రాక్షసులను చూసి ఆ శూర్పణఖ కోపంతో ఊగిపోయింది. ఆమె భయంతో వణుకుతూ అక్కడ మిగుల భీకరధ్వనులను చేసింది. ఆమె అట్లు గగ్గోలు పెడుతూ మిక్కిలి వేగంగా కరుని దగ్గరికి వెళ్ళింది. తరువాత దుఃఖము పొంగిపొర్లుతూ ఉండగా ఆర్తితో ఆయన ముందు నేలపై పడిపోయింది. ముక్కు చెవులు ఖండింపగా స్రవించిన రక్తము ఆమె ముఖంపై కొద్దిగా ఎండి చారికలు గట్టి ఉంది.
అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురుగల అందుగు చెట్టు వలె కనిపిస్తోంది. మిక్కిలి శోకార్తయ్యున్న ఆ శూర్పణఖ ఆర్తనాదం చేస్తూ మిగుల విషణ్ణ వదనయ్య సోదరుని ఎదుట వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీరు గార్చింది. రణరంగమున రాక్షసులు పడిపోవుటను చూసిన శూర్పణఖ పరుగు పరుగున తన సోదరుడగు కరుని చేరి ఆ వృత్తాంతం అంతా కూడా అతనికి వివరంగా తెలిపింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 20వ సర్గము సంపూర్ణం. శుభం.